విశాఖలో కాపులుప్పాడ గడ్డ కాలుష్య కాసారంగా మారింది. ఉన్న మురుగు చాలదు అన్నట్లు కంపెనీలు ప్రమాదకరమైన వ్యర్థాలను గెడ్డలోకి వదులుతున్నాయి. దీంతో ఆ నీళ్లను తాగుతున్న మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు కలుషిత నీటితో చేపలు చనిపోతున్నాయని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధురవాడ ప్రాంతంలోని హెచరీస్, రొయ్యల కంపెనీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో గెడ్డ పూర్తిగా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితమై తాము అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. కాలుష్య జలాల నుంచి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. కాలుష్యభరితంగా మారిన కాపులుప్పాడ గెడ్డను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పరిశీలించారు. మృత్యువాత పడ్డ మూగజీవాల కలేబరాలను చూసి నేతలు చలించిపోయారు. మత్స్యకారుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మన మధురవాడ నుంచి అండి బోయిపాలెం దాకా మెడికల్ కంపెనీ ఉన్నాయి సార్. ఆల్రెడీ కోల్డ్పర్ కంపెనీ, రైల్ ప్లాంటు, ఇది అలాగే కాలేజీలు, ఈ అన్ని కంపెనీలు మొత్తం వాటర్ అన్ని మా గడ్డలకు ఎంటర్ అవుతుందండి. ఈ అడ్డు వల్ల నోరులో జీవులు కూడా తాగేసి చనిపోతున్నాయండి. నైట్ టైం మా ఇంట్లో బోర్లు కొడుతుంది, బోర్ వాటర్ వచ్చేస్తుందండి. స్మెల్ విపరీతంగా వస్తుందండి. అలా సముద్రంలోకి వెళ్ళిపోయిన వాటర్ కాడన మా ఇంట్లో అటెండ్ అయిపోయి మాకు కూడా జబ్బులు వస్తాయండి. తీరమాసం మాకు క్యాన్సర్ కాదు చాలామందికి అటెండ్ అయ్యింది ఈ వాటర్ వల్ల అండి. దయచేసి మా మత్స్యకారులందరూ చూసేసి మా మత్స్యకారు కాపాడని చేతి దండం పెడుతున్నారు సార్. మత్స్యకారులు క్రితం దూడ ఆ వాటర్ తాగి మరణించింది. ఇలాగే గతంలో కూడా చాలా దూడలు చనిపోయి ఈ వాటర్ వల్ల. అందువల్ల కుక్కలు కూడా అదే వాటర్ తాగి జీవించి చాలా కుక్కలు కూడా మరణించాయి. దీన్ని నిర్మూలన కలగాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మా సముద్రంలోకి వెళ్ళినా సరే చేప అసలు మత్స్యకారులకు అసలు దొరకట్లేదు. దొరకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు పరిష్కారం చేసి మాకు న్యాయం చేసినట్టు ఉంటే మేము మరీ కోరుకుంటామని చెప్పేసి సెలవు తీసుకుంటాను సార్. కాపులదిబ్బడిపాలెం ప్రాంతంలో ఉన్నాం. ఇది ఋషికొండ నుంచి భీమిలి వెళ్ళే రోడ్డుకి ఆనుకుని ఉండే ప్రాంతం. ఇక్కడ గమనిస్తే కనుక ఒక గెడ్డ మీకు సముద్రంలో కలుస్తూ ఉంది. గంభీరం గడ్డ నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ ఫ్లో అవుతుందో అది, ఇలాగే అనేక గిరి ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కూడా చక్కగా ఇందులో కలిసి మత్స్య సంపద అభివృద్ధికి ఎంతో దోహదపడేది ఒకప్పుడు. ఇందులో నీరు కూడా చక్కగా తాగడానికి పనికొచ్చే విధంగా ఉండేది. గ్రామ ప్రజలైతే ఇక్కడ దీంట్లోనే ఒక వెల్ తవ్వుకుని అందులో నీళ్లు పట్టుకుని తాగే పరిస్థితి ఒకప్పుడు. దురదృష్టం ఏంటంటే గత 3-4 సంవత్సరాలుగా అనేక ఫ్యాక్టరీలు సిటీలో అభివృద్ధి చెందడం, మన ముడసర్ల పరిసర ప్రాంతాలు కానివ్వండి, లేదంటే మధురవాడ ప్రాంతాల్లో కానివ్వండి, కొన్ని ఫ్యాక్టరీలు ప్రారంభమై విషతుల్యమైన జలాలని ఇందులోకి పంపు చేయడం జరుగుతుంది. పూర్తిగా శుద్ధి చేయకుండా ఆ జలాలను పంపు చేయడం వల్ల మత్స్య సంపద తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. కేవలం మంచినీళ్ళు తాగడానికి అని చెప్పి ఒక లేగదూడ దిగడం, ఆ నీళ్లు తాగి చనిపోవడం జరిగింది. బహుశా సుమారుగా ఒక 1 రోజులు అవుతుంది అనుకుంటా. ఇలాగే ఎంతమందికి ఎంత నష్టం చేకూరుతుందో గమనించవచ్చు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.